హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పెద్ద చేపల పులుసు చూపించానండి. మీకు 2 కేజీలు చేప తీసుకున్నామండి మనం. దాంట్లో కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపించాను. 1 స్పూన్ మెంతులండి వేపించుకుందాము. అలాగే 4 స్పూన్ల కారం అండి, 1 స్పూన్ పసుపు, 1 కళ్ళుప్పు, పెద్ద స్పూన్తో కళ్ళుప్పు అండి, 1 ఎల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క అండి, 1 పెద్ద ఉల్లిపాయ, 1 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఈ మాత్రం చింతపండు అండి, 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, కొంచెం చెక్క అండి, 8 లవంగ మొక్కలు. ఇవన్నీ కట్ చేసి తయారు చేసే విధానం మీకు చూపించానండి. ముందుగా నానబెట్టేసుకున్నాం చింతపండు. 1 డ్రాప్ నూనె పోసి మెంతులు వేయించేసుకుందామండి. ఆడబెట్టకండి, దోరగా వేయించుకున్నాం. దోరగా వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇవి కొంచెం చల్లారాక మసాలాలు వేసి మసాలాతో పాటు పెట్టేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా మనం అన్ని మసాలాలన్నీ మిక్సీ పట్టేసుకుందామండి. మళ్ళీ చూపించాను మీకు మిక్సీ పట్టేసుకున్నాక. ఇదిగోండి మెంతులు కూడా ఇందులో వేసి మసాలాతో పాటు పొడుం పెట్టి, ఇదిగోండి మసాలా ముద్ద పట్టేసుకుందాం. కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే మసాలాలో ఉల్లిపాయ వేసి వేసి పట్టేసుకుందాం అండి. కొంచెం మురంగా, మరీ మెత్తగా వద్దు, కొంచెం మసాలా ఉంచి అందులోనే వేసి పెట్టేసుకుందాం. ముందుగా కళాయి పెట్టేసుకున్నామండి. మనం కళాయి పెట్టేసుకుని నూనె పోసుకున్నాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. పీల్చి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. మళ్ళీ ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నామండి. కాసేపు వేయించుకుందాం. మసాలా ముద్ద కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకుందామండి. కాసేపు వేయించి మళ్ళీ చూపించాను. వేయిపోయిందండి ఉల్లిపాయ. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి ఇలాగా వేయించేసుకున్నామండి. చేప ముక్కలు వేసుకున్నామండి. ఇలా వేసుకుని 2 నిమిషాలు ఇలాగా తిరగా మరగా వేసేసుకున్నామండి. వేయించుకోవాలి. వేయించుకోమంటే ఊరికే ఇలా తిరగా మరగా వేసుకుని, ముక్క పచ్చివాసన ఉండదండి, స్మెల్ ఉండదు. ఇలాగా ఇది మళ్ళీ ఒకసారి తిరగేసుకుని మళ్ళీ 1 నిమిషం ఉంచుకుందాం. ఇలాగ అన్నీ ఇలా తిరగేసేసుకునండి. ప్లేట్లో తీసుకుందాం. చూడండి, మళ్ళీ తిరగేసి కూడా వేయించుకున్నాం కదా, ఇలా తీసేసుకున్నాం. సిమ్లో పెట్టుకోండి. ముక్కలన్నీ ఇలా తల్లిలో తీసేసుకుందాం. ఇదిగోండి, అన్నీ వేగిపోయినాయి. ఇలా కొంచెం మగ్గి పెట్టేసుకున్నాం కదా, అన్నీ తీసేసుకున్నాం. అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ముక్కలన్నీ. స్లోగా వేసుకోండి, ఇలాగ ఇరిగిపోతాయి ముక్కలు. స్లోగా వేసుకుందాం. ఇందులోనే ఇలా కొత్తిమీర వేసేసుకుందాం. కారం ఇలా వేసేసుకుందాం. కళ్ళుప్పు వేసేసుకుందాం. పులుసు పోసేసుకుందామండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం. పులుసు పోసేసుకున్నామండి. చింతపండు పులుసు ఒకసారి ఇలా తిప్పేసుకుందాం, ముక్క ఎడకుండా ఉంటుంది. ఒకసారి ఇలా కలిపేసుకుందామండి. పులుసు మొత్తం పోసేసుకున్నాం. మసాలా ముద్ద తీసుకున్నాం కదండి, లాస్ట్లో వేసుకుందామని అది కూడా ఇలా వేసేసుకుందాం. చివరిలో వేసేసుకుందాం. ఇది చివరిలో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకుందామండి. మళ్ళీ ఉడికాక చూద్దాం. చిన్న స్పూన్ పెట్టి ఇలా కలుపుకోండి. మసాలా అంతా బాగా కలుపుతుంది. కొంచెం అడుగు నుంచి ముక్క ఎడకుండా ఇలా చిన్న స్పూన్ పెట్టి ఇలా కలుపుకున్నాం కదండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని 5 నిమిషాలు హైలో పెట్టి 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనించుకుందామండి. అప్పుడు చూద్దాం. మళ్ళీ చూసుకుందామండి. ఒకసారి ఉడికిపోయిందండి.
స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఉడికిపోయింది కూర. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది మనకి. ఇదిగోండి, కొంచెం స్లోగా తీసుకోండి, ముక్కిడిపోద్ది కదా, బాగుంటుంది ఇలాగా. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో నాకు చెప్పండి.